అన్నమయ్య జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటి వరకు పెళ్లి వేడుకలతో కలకలలాడిపోతున్న మండపంలో కాస్త కలకలం రేగింది. అప్పటి వరకు సంబరాల్లో ఉన్న బంధువులు భయంతో పరుగులు తీసిన పరిస్థితి. ఇంతకీ ఏమైంది? ఎంతో సంబరంగా జరుగుతున్న పెళ్లి మండపానికి కత్తి, యాసిడ్ బాటిల్ తో వచ్చింది యువతి. పెళ్లి కొడుకు తనను మోసం చేశాడంటూ ఆరోపణలు చేయటమే కాదు, దాడికి పాల్పడే ప్రయత్నం చేసింది. అంతేకాదు 10 ఏళ్లు రిలేషన్షిప్ లో ఉండి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అంటూ నిప్పులు చెలరేగింది. అన్నమయ్య జిల్లా నందలూరు రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ భాషాకు తనకు 10 ఏళ్లుగా రిలేషన్ ఉందంటూ తిరుపతికి చెందిన యువతి ఆరోపిస్తోంది. గత కొద్ది రోజులుగా భాష తనకు కనిపించకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నట్లుగా ఆమె చెప్తున్నారు. దీంతో అనుమానం వచ్చిందని అతన్ని వెతుక్కుంటూ రైల్వే కోడూరుకు వచ్చానని, అతడి గురించి ఆరా తీస్తే పెళ్లి చేసుకుంటున్న విషయం తనకు తెలిసిందని ఆమె మండిపడుతున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు తాను పెళ్లి జరుగుతున్న మండపానికి వచ్చినట్లుగా చెబుతూ తనను మోసం చేసిన పెళ్లి కొడుకును నిలదీసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో చేతిలో కత్తి, ఇంకో చేత్తో యాసిడ్ బాటిల్ తో హల్చల్ చేసిన ఆమెపై పెళ్లి కొడుకు భాష తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. తనపై ఆరోపణలు చేస్తున్న యువతిపై కత్తితో ఎదురు దాడికి దిగాడు. ఈ క్రమంలో చేతిలో ఉన్న బాటిల్లోని యాసిడ్ కరిష్మా అనే మహిళ ముఖంపై పడి గాయాలయ్యాయి. అదే సమయంలో కత్తితో తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ భుజంపై బలంగా పొడి చేశాడు. ఈ ఘటనలో మరో 2 మహిళలకు గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక వారికి ప్రాణాపాయం లేదని చెప్తున్నారు. మరోవైపు తమకు న్యాయం చేయాలంటూ యువతి తరపు బంధువులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసుల్ని నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.